అమ్మా అలేఖ్య, విరూపాక్షి గారు, నాకు భూమి ఎంతో అలేఖ్య కూడా కన్న కూతురు లాంటిదే. కాబట్టి నేను మా అమ్మాయికి ఏదైతే బంగారం చీరలు అవన్నీ తీసుకుంటున్నామో అలేఖ్య కూడా మేము అలాగే తీసుకుందాం అనుకుంటున్నాము. అవునండి, అలేఖ్యకి మీకు మాత్రం ఎవరున్నారు? అలేఖ్య పుట్టినిల్లు భూమి పుట్టినిల్లు ఒక్కటే అని మీరు గుర్తుపెట్టుకోండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏ నాటకం ఆడుతున్నారు మీరు? చాలయ్యా చాలు, ఇప్పటిదాకా చేసింది చాలు. ఇంతకు ముందు కూడా పెళ్ళప్పుడు అలేఖ్య నా సొంత కూతురులాంటిది. అలేఖ్యకి నగలు చీరలు అన్నీ పుట్టింటి వాళ్ల తరపున మేం తీసిస్తామని మీరు చాలా గొప్పగా చెప్పి అందరి ముందు బిల్డప్పులిచ్చి అలాగే తీసిచ్చారు. కాని చివరికి ఏం చేశారు? మళ్ళీ అందరి ముందుకొచ్చి నగలు చీరలు అన్నీ వెనక్కడిగారు. మా అదృష్టం బాగోలేక, మా దరిద్రం కొద్దీ మేం వేరే వాళ్ల బాగు కోరి వేరే వాళ్ళకిచ్చాం. అప్పుడు మీరు చేసిన రచ్చ మాకింక కళ్ల ముందు కనపడుతూనే ఉంది. అందరి ముందు మేం ఏమీ లేని వాళ్ళం కాబట్టి మాకన్నీ మీరే సమకూరుస్తున్నట్టు బిల్డప్ ఇస్తారు, మీ గౌరవం పెంచుకుంటారు. ఆ తర్వాత మీ కూతురే గొప్పగా ఉండాలని, మా అమ్మాయిని చులకనగా చూడాలని చెప్పి అందరి ముందు వచ్చి మీరు కావాలనే బంగారం తిరిగిచ్చేయమని అడుగుతారు. చాలయ్యా వద్దు. మళ్ళీ అందరి ముందు దోషుల్లాగా ఏమీ లేని వాళ్లలాగా నిలబడే పరిస్థితి రాకూడదనే మేం కోరుకుంటున్నాం. కాబట్టి మాకున్న దాంట్లోనే ఎలాగోలా నేను నా కూతురికి పెట్టుకుంటాను. మీరు మాత్రం మీ కూతుర్ని లక్ష్మీదేవిలా అలంకరించుకోండి, సరేనా? నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా మనసులో ఎలాంటి దురుద్దేశాలు లేవండి. మమ్మల్ని నమ్మండి. అవసరం లేదని చెప్పాను కదా, మమ్మల్ని ఇలా బతకనివ్వండి. దయచేసి మీరిక్కడి నుంచి వెళ్ళండి. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? ఆయన మంచి మనసుతో అలేఖ్య గురించి ఆలోచించి అలేఖ్యకి పెట్టుపోతలు పెడతామంటుంటే మీరెందుకిలా అపార్థం చేసుకుంటున్నారు? అమ్మ జయలక్ష్మి గారు, మీ మంచితనాన్ని మీ దగ్గరే పెట్టుకోండి. మాకెవ్వరి ముష్టి అవసరం లేదు. అమ్మా అలేఖ్య, మాతో నువ్వైనా షాపింగ్కి వస్తావా? నాకిప్పుడు ఇంట్రెస్ట్ లేదు, మీరు వెళ్ళండి. ఇంట్రెస్ట్ లేకపోవడం ఏంటమ్మా? చెప్పాను కదండి రాను అని. విరూపాక్షి గారు, మీరొస్తే బావుంటుంది. అమ్మ కూడా రాదు, మీరిక వెళ్ళండి. ఒక్క నిమిషం జయ, నేనొస్తాను, మీరు పదండి. మేం బయటుంటాం. ఏంటమ్మా నువ్వెందుకు వాళ్లతో వెళ్ళడం? ఇప్పుడు నేను వాళ్లతో వెళ్ళకపోతే మన దగ్గర డబ్బులు లేవని నేను వెళ్ళలేదని అనుకుంటారు. మరి నిజంగానే మన దగ్గర డబ్బులు లేవు కదా? లేకపోయినా ఉన్నాయని నమ్మించాలి. ఏదో ఒకటి చెయ్యాలి. నాకెందుకో రాఘవ బావని డబ్బులు అడిగితే మంచిదనిపిస్తుందమ్మా. చూద్దాం. ఇప్పుడైతే నేను వాళ్ళతో వెళుతున్నాను. నీకే విషయం నేను తర్వాత చెప్తాను. నమస్తే. రండి రండి. నమస్తే సేటు గారు. కొత్త మోడల్స్ ఏమన్నా వచ్చాయా? చాలా మోడల్స్ వచ్చాయమ్మా. రండి చూడండి. వెళ్ళండి. పదండి వదినా. అమ్మాయి, మేడం వాళ్ళకేం కావాలో చూపించు. అలాగే సార్. చెప్పండి మేడం, ఏ మోడల్ చూపించమంటారు? ఈ భూమి అదృష్టం ఏంటో, ఏది కావాలంటే అది తీసిచ్చే నాన్న. దాని మాటకి ఎదురు చెప్పని మొగుడు. ఇంత దూరం వచ్చాక ఒట్టి నల్లపూసలతో వెడతారా? ఏమేం తీసుకుంటారో ఎన్నెన్ని కొంటారో. నా కూతురికి అదృష్టం లేకుండా పోయింది.
ఇంత బంగారం నా కూతురు మెళ్ళలో నేనెప్పుడు వెయ్యాలో ఏంటో. ఆ నల్లపూసల చేనుంటే చూపించండి, ఇంట్లో పూజ ఉంది. నల్లపూసలు మాత్రమే ఎందుకు చెల్లెమ్మా, ఏం కావాలో అవన్నీ తీసుకోండి. అమ్మా భూమి, నీకేం నచ్చితే అది తీసుకో. నీ మొహంలో నవ్వు మాత్రమే ఉన్నప్పుడు ఆ రోజే మనం శోభనం జరుపుకుందాం. ఏమైంది భూమికి? ఇద్దరం ఆనందంగా ఉండాల్సిన సమయంలో భూమి ఎందుకు అలా ఉంది? ఎవరైనా ఏమన్నా అన్నారా? లేదంటే భూమి అలా ఉండదు కదా. నా దగ్గర ఏం దాస్తుంది? రాత్రంటే తనని బాధ పెట్టడం ఇష్టం లేక ఏం మాట్లాడలేదు. ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. ఇది లేటెస్ట్ మోడల్ మేడం. ఏది? వదినా? అమ్మో అమ్మో, ఎన్ని నగలో! వీళ్ళు ఎన్ని నగలు కొంటుంటే కనీసం ఓ జత కమ్మలు కొనుక్కోవడానికి కూడా గతి లేకుండా పోయింది నాకు. వదినా, ఇది చూడు, నీకు చాలా బాగుంటుంది. ఏంటలా ఉన్నావు వదినా? చూడు, ఈ చైన్ భలే ఉంటుంది నీకు. ముందు నల్లపూసల దండ చూడనివ్వవే. అది ఎలాగో చూస్తాం కదమ్మా, మీరు చూడండి. కానీ ఈ చైన్ చూడు, ఇది వదిన మెళ్ళలో భలే ఉంటుంది. మీ వదినకే కాదమ్మా, నీకు కూడా బాగుంటుంది. నీకు నచ్చితే తీసుకో, కావాలంటే భూమికి ఇంకోటి తీసుకుందాం. ఆహా, ముందు మా వదినికి, ఆ తర్వాతే నాకు. నా చిన్న కూతురికి చిన్న వదినంటే ఎంత ప్రాణమో. అవునమ్మా, ఆ వదినంటే మాత్రం ఎందుకో తెగ ప్రేమ. వదినా, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఏం లేదు. మరి చూడు, కళ్ళ ముందు ఇన్ని నగలు పెట్టుకొని ఏం సెలెక్ట్ చేయకుండా అలా కూర్చున్నావేంటి? చూస్తానులే. భూమి ఏంటి ఫోన్ కట్ చేస్తుంది? మళ్ళీ చేద్దాం. ఫోన్ చేస్తుంటే కట్ చేస్తుంది. రింగ్ అవుతున్నా కూడా లిఫ్ట్ చేయట్లేదు. షాప్కే కదా వెళ్ళారు.